హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. మీరు విండోస్ పీసీ యూస్ చేస్తున్నారా? కానీ మీ సిస్టంలో చాలా సెట్టింగ్స్ హిడెన్ గా ఉన్నాయని మీకు తెలుసా? ఈవెన్ మైక్రోసాఫ్ట్ ఇట్ సెల్ఫ్ డైరెక్ట్ గా చూపించిన కంట్రోల్స్ ఒక్క సింగిల్ యాప్ తో యాక్సెస్ చేయొచ్చు. సిస్టమ్ స్లో అవ్వడం, బ్యాక్గ్రౌండ్ లో అన్నెసరీ యాప్స్ రన్ అవ్వడం, స్టార్ట్అప్ లో అన్వాంటెడ్ ప్రోగ్రామ్, ఇవన్నీ మనం కంట్రోల్ చేయలేక పీసీ పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది. కానీ ఇమాజిన్ చేయండి, వన్ సింపుల్ టూల్ ఆల్ హిడెన్ సెట్టింగ్స్ ని వన్ డాష్ బోర్డ్ లో. సౌండ్ లైక్ హ్యాకింగ్ టూల్ లాగా ఉందా? నో నో, అఫీషియల్ గా అవైలబుల్ లో ఉంది. నార్మల్లీ మనం కంట్రోల్ ప్యానెల్, సెట్టింగ్స్, టాస్క్ మేనేజర్, డిఫరెంట్ ప్లేసెస్ లో సెర్చ్ చేస్తాం. టైం వేస్ట్, కన్ఫ్యూజన్ ఎక్కువ. కానీ శివ టెక్ కన్సోల్ యూజర్ సింపుల్ గా ఒక టూల్ యూజ్ చేసి ఇదంతా ఈజీగా చేయబోతున్నారు. ఇది నార్మల్ సాఫ్ట్వేర్ అస్సలు కాదు. దీంట్లో ఎటువంటి యాడ్స్ ఉండవు, హెవీ ఇన్స్టలేషన్స్ ఉండవు, ఎటువంటి రిస్క్ పర్మిషన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మైక్రోసాఫ్ట్ స్టోర్ లోనే మనకి ఈ అప్లికేషన్ దొరుకుతుంది. కానీ చాలా మంది తెలియక ఇన్స్టాల్ చేయరు. స్మాల్ అప్లికేషన్ కానీ మ్యాసివ్ కంట్రోల్ ఉంటుంది. యువర్ ఎంటైర్ విండోస్ సిస్టమ్ సింగిల్ డాష్ బోర్డ్ లో మేనేజ్ చేయొచ్చు. విండోస్ ని టాయ్స్ లాగా వాడుకొని విండోస్ ని మేనేజ్ చేసే ఈ పవర్ఫుల్ మ్యాజిక్ టూల్ పేరు విన్ టాయ్స్. మైక్రోసాఫ్ట్ యాప్ స్టోర్ ఓపెన్ చేయండి. సెర్చ్ లో విన్ టాయ్స్ అని సెర్చ్ చేయండి. మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం శివ టెక్ కన్సోల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసేయండి. సింపుల్ కదా? ఎటువంటి వెబ్సైట్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడికి మనం వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు. మన విండోస్ లోనే ఈ టూల్ అనేది ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం శివ టెక్ కన్సోల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత విండోస్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ కిందన చూడండి, టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ సిస్టమ్ అని వస్తుంది. సింపుల్ గా క్లిక్ చేయండి. అంతే, మీకు క్లీన్ డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఈ డాష్ బోర్డ్ లో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ దాగి ఉంది. ఒక్కసారి డాష్ బోర్డ్ ని కరెక్ట్ గా చూడండి. మొత్తం సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే ఉంది. డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళాల్సిన అవసరం అస్సలే లేదు. చూడండి, సిస్టమ్ అంటే మన మదర్ బోర్డ్ మోడల్ నెంబర్, ర్యామ్ టైప్ ఇక్కడ ఉంది. దీని మీద హోల్డ్ చేస్తే చూడండి చూపిస్తుంది. మోడల్ నెంబర్, మ్యానుఫ్యాక్చరర్ నేమ్, సిస్టమ్ నేమ్, బయోస్ ఏ వర్షన్ లో ఉంది, బయోస్ డేట్ కూడా మనకి ఇక్కడ విజిబుల్ లో ఉంది చూడండి. నెక్స్ట్ ప్రాసెసర్, మనం ఏ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నాం, ప్రాసెసర్ ఎన్ని కోర్స్ ఉంది, ఎన్ని థ్రెడ్స్ ఉంది, దాని ఫ్రీక్వెన్సీ ఎంత, దాని క్యాచీ ఎంత, అంతా డీటెయిల్డ్ గా మనకి కనిపిస్తుంది. నార్మల్ గా ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడా కనిపించదు. విండోస్ లో మై కంప్యూటర్ ప్రాపర్టీస్ తీసినా ఇలాంటి సెట్టింగ్స్ మనకి కనిపించవు. సో ఇక్కడ చూడండి, గ్రాఫిక్స్ తాలూకా డీటెయిల్స్ ఉన్నాయి. గ్రాఫిక్ కార్డ్ ఉంటే గ్రాఫిక్స్, ఇంటిగ్రేటెడ్ అయితే ఇంటిగ్రేటెడ్. ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కనుక మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ డీటెయిల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ గ్రాఫిక్ కార్డ్ ఉంటే గ్రాఫిక్ కార్డ్ మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్, ఇక్కడ మదర్ బోర్డ్ ఎలా కనిపిస్తుందో సేమ్ అలాగే గ్రాఫిక్ కార్డ్ డీటెయిల్స్ కూడా మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ మెమరీ, మన ర్యామ్ తాలూకా డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. చూడండి, ర్యామ్ స్పీడ్ ఎంత, ఎన్ని ర్యామ్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని స్లాట్ లో, 2 స్లాట్స్ లో 8GB 8GB 16GB ర్యామ్ ఉంది. దాని తాలూకా స్పీడ్స్ కూడా మనకి ఇక్కడ విజిబిలిటీలో ఉన్నాయి. 3200 స్పీడ్ లో 8GB 8GB 2 ర్యామ్స్ అనేవి నాకు ఈ సిస్టమ్ లో ఇన్స్టాల్ అయి ఉన్నాయి అనమాట. నెక్స్ట్ స్టోరేజ్, 5TB స్టోరేజ్ ఉంది. ఏ డ్రైవ్ ఎంత ఆక్యుపై చేసిందో కూడా మనకి లిస్ట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి, ఎన్ని డ్రైవ్స్ ఉన్నాయి, అన్ని డ్రైవ్స్ ఎంత స్టోరేజ్ అయింది అని మనకి ఇక్కడ క్లియర్ గా విజిబిలిటీ ఉంది. టోటల్ అన్ని డ్రైవ్స్, మీరు 2 హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసినా, 3 హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసినా, 4 హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసినా అన్ని కలిపి కొల్యూటెడ్ మనకి స్టోరేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది రన్నింగ్ లో ఉంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 11 రన్నింగ్ లో ఉంది. దాని అప్డేట్ సంగతి, ఏ అప్డేట్ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంది సిస్టమ్ లో, అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ విజిబుల్ లో ఉంటాయి. బిల్డ్ ఏంటి, ఇన్స్టలేషన్ ఎప్పుడు చేసాం, లైసెన్స్ యాక్టివేట్ ఎప్పుడైంది, దాని స్టేటస్ ఏంటి, లైసెన్స్ కీతో సహా మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి, లైసెన్స్ కీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అప్ టైం, సిస్టమ్ ఆన్ చేసి ఎంత టైం అయింది అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పర్ఫార్మెన్స్, మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అవుట్ ఆఫ్ 10 కి మీ సిస్టమ్ రేటింగ్ ఎంత అనేది పర్ఫెక్ట్ గా ఇక్కడ మీకు చూపిస్తుంది. అందులో చూడండి, పైన ప్రాసెసర్ 9.1 అంటే ఎక్సలెంట్ గా ఉంది, మెమరీ 9.1 అంటే ఎక్సలెంట్ గా ఉంది, ఎన్కోడింగ్ 9.9 ఎక్సలెంట్ గా ఉంది. స్టోరేజ్ దగ్గర మాత్రం చూడండి 7.8 అని ఉంది. ఎందుకంటే ఎక్కువ స్టోరేజ్ యూటిలైజ్ చేశాను కనుక, స్టోరేజ్ అనేది తక్కువ ఉంది కనుక అక్కడ మీకు రేటింగ్ అనేది తక్కువ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ 194 యాప్స్ అనేవి నా సిస్టమ్ లో ఇన్స్టాల్ అయి ఉన్నాయని చూపిస్తుంది. ప్రాసెసర్ 299 ఉంది చూపిస్తుంది. సర్వీసెస్ 132 సర్వీసెస్ రన్ అయి ఉన్నాయి. స్పేస్ క్లీన్డ్, ఇప్పుడు దాకా ఎంత స్పేస్ క్లీన్ అయింది అనేది చూపిస్తుంది. ప్రాసెసర్ ఎంత పర్సెంటేజ్ యూజ్ అయిందని చూపిస్తుంది. వీడియో కార్డ్ ఎంత పర్సెంటేజ్ యూజ్ చేస్తున్నామని చూపిస్తుంది. మెమరీ ఎంత పర్సెంటేజ్ యూజ్ చేస్తున్నామని చూపిస్తుంది. నెట్వర్క్ లో ఇంతవరకు ఎంత జీబీ డౌన్లోడ్ చేసామనే డీటెయిల్స్ మనకి ఈ డాష్ బోర్డ్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా. నెక్స్ట్ మనం యాప్స్ లోకి వెళ్దాం.
ఇక్కడ చూడండి, మీకు అన్ని యాప్స్ విజిబిలిటీలోకి వచ్చేస్తాయి. మీ సిస్టంలో ఎన్ని యాప్స్ అయితే ఇన్స్టాల్ అయి ఉన్నాయో అన్ని ఇక్కడ నుండే మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఎంత స్పేస్ ఆక్యుపై చేసిందో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. చూడండి, నేమ్ వైజ్, ఇన్స్టలేషన్ డేట్ వైజ్, సైజ్ వైజ్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సైజ్ వైజ్ పెట్టి చూస్తాను. చూడండి, డిసెండింగ్ ఆర్డర్ 40 GB నాకు ఇక్కడ ఒకే గేమ్ లో అనేది ఆక్యుపై అయి ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ 5 GB, నెక్స్ట్ హైయెస్ట్ 5 GB, నెక్స్ట్ ఫోటోషాప్ అనేది 3.36 GB, MS ఆఫీస్ 3 GB, మిగతా సాఫ్ట్వేర్స్ అన్ని ఇలా మనకి క్లియర్ గా చూపిస్తుంది ఏ అప్లికేషన్ ఎంత జీబీ అనేది ఆక్యుపై చేసింది. దాన్ని బట్టి మీరు అన్వాంటెడ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నోటీస్ చేసి ఈజీగా ఇక్కడ నుండే అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. అప్లికేషన్ ఎక్కడ ఉందో మీకు తెలియకపోతే ఇక్కడ నుండే బ్రౌజ్ క్లిక్ చేసి ఆ అప్లికేషన్ దగ్గరికి మీరు రీచ్ అవ్వచ్చు. ఓకే, దాని గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే సెర్చ్ చేస్తే ఆన్లైన్ లో ఆ అప్లికేషన్ ఏంటి, ఆ అప్లికేషన్ ఎందుకు ఉపయోగపడుతుంది అనే డీటెయిల్స్ మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సర్వీసెస్. సర్వీసెస్ అంటే సిస్టమ్ లో ఏ పని జరగాలన్నా దానికి ఒక సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్ రన్ అయితేనే ఆ పని జరుగుతుంది. చూడండి, ప్రతి అప్లికేషన్ కి ఒక సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీసెస్ అనేది రన్ అవుతాయి. ఇందులో అన్వాంటెడ్ సర్వీసెస్ ఏమైనా ఉంటే వాటిని మనం స్టాప్ చేసుకోవచ్చు, బ్రౌజ్ చేసుకోవచ్చు. మీకు ఆ సర్వీసెస్ ఏంటి అని తెలియకపోతే సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మోడ్ అని ఉంది. చూడండి, ఇక్కడ మోడ్ అంటే ఆటోమేటిక్, మాన్యువల్, డిజేబుల్. ఆటోమేటిక్ గా స్టార్ట్ అవ్వాలా, మాన్యువల్ గా మీరు చెప్పినప్పుడే స్టార్ట్ అవ్వాలా, లేదా పూర్తిగా సర్వీస్ డిజేబుల్ చేయొచ్చు అని కూడా మీరు ఇక్కడ నుండి డిసైడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ట్యాబ్ ఓపెన్ చేద్దాం. ఇందులో చూడండి, అల్టిమేట్ పర్ఫార్మెన్స్ పవర్ ప్లాన్. మీ ల్యాప్టాప్ యూజ్ చేసినట్టయితే ఇది ఎనేబుల్ చేసుకుంటే మీ ల్యాప్టాప్ బ్యాటరీ సేవ్ అవుతుంది. ఇది చూడండి, హార్డ్వేర్ యాక్సలరేటెడ్ జీపీయూ షెడ్యూలింగ్. అంటే మీ గ్రాఫిక్ కార్డ్ ఏమైనా ఎనేబుల్ అయి ఉంటే గ్రాఫిక్ కార్డు ఎంతవరకు యాక్సెస్ చేసుకోవాలి, దాని సిపియూ మీద ఎంత లోడ్ పడాలి అనేది మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. సిపియూ మీద లోడ్ పడకుండా జీపీయూ అంటే గ్రాఫిక్ కార్డు మీకు మేనేజ్ చేస్తుంది. సగం లోడ్ హాఫ్ లోడ్ ని అది షేర్ చేసుకొని ప్రాసెసర్ మీద లోడ్ పడకుండా అది కంట్రోల్ చేస్తుంది. ఆ సెట్టింగ్స్ మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, స్టార్ట్అప్ అప్లికేషన్ లో మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు. మీరు ఏదైనా రన్నింగ్ అప్లికేషన్ ఏదైనా విండోస్ ఆన్ అవగానే సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి సెట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న వాటిని కూడా మీరు డిజేబుల్ చేసుకోవచ్చు. ఏమేమైతే అన్వాంటెడ్ స్టార్ట్అప్ అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఇక్కడ నుండి ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ నాకు ఇంపార్టెంట్ కనుక నేను ఆన్ చేసి పెట్టాను. ఇవేవి అంత ఇంపార్టెంట్ కాదు కనుక ఇవేవి నేను ఆన్ చేయలేదు. ఇవన్నీ ఆఫ్ లో ఉన్నాయి. మీ సిస్టమ్ లో కూడా ఒకసారి చెక్ చేసుకొని అవసరం లేని వాటిని అన్నింటినీ ఆఫ్ చేసుకొని అవసరమైన వాటిని మాత్రమే పెట్టుకుంటే సిస్టమ్ బూటింగ్ అనేది ఫాస్ట్ గా అయ్యి సిస్టమ్ ఆన్ చేయగానే పర్ఫెక్ట్ గా ఆన్ అవుతుంది. సో స్టార్ట్అప్ అప్లికేషన్ మనం ఇక్కడ నుండే కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ గేమింగ్ సెట్టింగ్స్ చూసారా? గేమింగ్ సెట్టింగ్స్ లో గేమ్ ఆటోమేటిక్ గా ఎవ్రీ గేమ్ రికార్డ్ అవుతుంది. స్క్రీన్ రికార్డింగ్ ద్వారా రికార్డ్ అవుతుంది. మీరు గేమ్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. గేమ్ ఎండ్ చేయగానే ఆ రికార్డింగ్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం గేమ్ ఓపెన్ చేస్తే అది ఓవర్ రైట్ అవుతుంది. పాత వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో అది పోయి కొత్త వీడియో రికార్డింగ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ప్రతిదీ రికార్డ్ అయ్యి మీ స్టోరేజ్ అయితే ఆక్యుపై చేయదు. ఎవ్రీ టైం ఇండివిజువల్ గా రికార్డ్ అయ్యి మీకు ఎప్పటికప్పుడు మీకు చూపిస్తుంది. చూడండి, నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెట్వర్క్ అడాప్టర్ ఆన్బోర్డ్ ప్రాసెసర్. మీకు నెట్వర్క్ లో లోడ్ ఎక్కువ అవ్వకుండా ఇది అడాప్ట్ చేసుకొని మీకు ప్రాసెసర్ మీద ఉన్న ప్రెజర్ ని తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అయిన హెల్త్ పార్ట్ లోకి వెళ్దాం. ఈ హెల్త్ పార్ట్ లో చాలా డీటెయిల్స్ అన్ని ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. హెల్త్ పార్ట్ లో స్టార్ట్అప్ అప్లికేషన్స్ చూడండి, ఎలా చేయాలా వద్దా, స్టార్ట్అప్ అప్లికేషన్ కంప్లీట్ గా డిసేబుల్ చేయాలంటే ఇక్కడ డిసేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హైబర్నేషన్, సేవ్ ద స్టేట్ ఆఫ్ ది ఓఎస్ ఇంక్లూడింగ్ యువర్ ఓపెన్ యాప్స్ ఆన్ ద డిస్క్ ఫైల్ నేమ్ ఇస్ హైబర్నేట్ ఫైల్ సిస్టమ్. hyberfill.sys అనే ఫైల్ ఉంటుందండి. ఈ హైబర్నేట్ అనేటప్పుడు సిస్టమ్ రన్నింగ్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఇందులో స్టోర్ అవుతాయి. అది డిస్క్ లో ఎంత పర్సెంటేజ్ యూస్ చేయాలనేది మనకి ఇక్కడ ఉంటుంది. చూడండి, 40%, 50% అనేది ఎక్కువ ఫైల్స్ రన్నింగ్ లో ఉంటుండగా సిస్టమ్ హైబర్నేట్ చేస్తే ఈ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అప్పుడు సిస్టమ్ ఎప్పుడైనా హైబర్నేట్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసినప్పుడు ఫాస్ట్ గా ఆన్ అవుతుంది. ఇది తక్కువ పర్సెంటేజ్ ఉండి మీరు ఎక్కువ రన్నింగ్ అప్లికేషన్ పెట్టుకుంటే ఒక్కోసారి హైబర్నేట్ నుండి సిస్టమ్ సరిగా ఆన్ అవ్వక మీరు బ్లాక్ స్క్రీన్ వచ్చి అలా ఉండిపోతుంది. మళ్ళీ సిస్టమ్ రీస్టార్ట్ చేయాల్సిన సిచువేషన్ అనేది వస్తుంది. ఆ సిచువేషన్ అవాయిడ్ చేయడానికి మీరు హైబర్నేషన్ పర్సెంటేజ్ అనేది ఇక్కడ నుండి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్ అనేది సిస్టమ్ లో ఎక్కడ మీకు కనిపించదు విండోస్ లో, కానీ విండోస్ లో ఈ ఆప్షన్ అనేది ఉంది. కానీ మైక్రోసాఫ్ట్ విండోస్ లో మనకి డిఫాల్ట్ గా ఎక్కడ కనిపించదు. అందుకే నీకు స్టార్టింగ్ లో చెప్పాను, వింటాయ్ ఈజ్ ద అల్టిమేట్ టూల్ ఫర్ మేనేజింగ్ ద విండోస్ సిస్టమ్. నెక్స్ట్ క్లీనప్ చూడండి. ఈ క్లీనప్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. మీరు సిస్టమ్ లో టెంపరీ ఫైల్స్, అప్డేట్ ఫైల్స్ ఎంత క్లీన్ చేసినా అవి ఎక్కడో దగ్గర ఉండిపోతూనే ఉంటాయి. కానీ ఇక్కడ నుండి క్లీన్ చేస్తే హైయెస్ట్ స్టోరేజ్ మీరు క్లీన్ చేసుకోవచ్చు. మీరు విండోస్ లోని క్లీనప్ లోకి వెళ్ళి ఎవ్రీ డిస్క్ మీరు చెక్ చేసుకున్నా సరే 1 GB 2 GB కన్నా ఎక్కువ క్లియర్ చేసే ఛాన్సెస్ అనేది చాలా అంటే చాలా తక్కువ. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ అన్వాంటెడ్ ఫైల్స్ అన్ని సెలెక్ట్ చేస్తే 10 GB వచ్చింది. 10 GB వరకు నేను క్లియర్ చేసుకోగలుగుతాను.
చూడండి 8 GB టెంపరరీ ఫైల్స్ ఉన్నాయి, మిగతా అన్ని ఫైల్స్ అప్డేట్ ఫైల్స్ ఉన్నాయి. కొంతమందికి అప్డేట్ ఫైల్స్ ఏమైనా తేడా ఉంటాయి, ఈ అప్డేట్ ఫైల్స్ కూడా 20-30 GB దాకా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. రీసెంట్ గా ఏమైనా అప్డేట్స్ జరిగితే అప్డేట్ ఫైల్స్ అన్ని ఉండి అక్కడ నుండి మీకు 10 GB నుండి 30 GB దాకా మీరు ఇక్కడ నుండి స్టోరేజ్ స్పేస్ ని రికవర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది మీరు విండోస్ లో ఎన్నో ఫోల్డర్స్ తిరిగి ఎంతో ఎఫర్ట్ పెడితే కానీ అంత జీబీ అనేది రీస్టోర్ చేసుకోలేరు. అది కూడా అన్వాంటెడ్ ఫైల్స్ ని డిలీట్ చేసి అంత స్పేస్ రీస్టోర్ చేయడం అంటే మనకి వింటోయ్ లో మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఉన్న హిస్టరీని క్లియర్ చేయొచ్చు, మైక్రోసాఫ్ట్ స్టోర్ లో ఉన్న హిస్టరీని క్యాచీని అని క్లియర్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ చూడండి, ఇది మెయిన్ అండ్ ఇంపార్టెంట్ అండి. నెట్వర్క్ లో ఉన్న కనెక్టివిటీ ఇష్యూస్ ని మనం క్లియర్ చేయడానికి ఇది రీసెట్ చేసి నెట్వర్క్ లో ఇష్యూస్ అన్ని క్లియర్ చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్, నెట్ కనెక్ట్ అయింది కానీ ఇంటర్నెట్ రావట్లేదు, అంతా కేబుల్ కనెక్టివిటీ అంతా బాగుంది కానీ కేబుల్ కనెక్టివిటీ రాంగ్ చూపిస్తుంది, నాట్ కనెక్టెడ్ అని చూపిస్తుంది, లేదా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి కూడా ఇంటర్నెట్ రాలేదు. ఇలాంటి ఇష్యూస్ ఏ ఉన్నా ఇక్కడ సింపుల్ గా ఒక రీసెట్ చేస్తే మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అండ్ సిస్టమ్ రీస్టోర్ పాయింట్. సిస్టమ్ రీస్టోర్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అయినా సరే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఎందుకు ఇచ్చారు? సిస్టమ్ రీస్టోర్ పాయింట్ ఉండాలని మనమే ఎర్లియర్ వీడియోస్ లో చెప్పుకున్నాము, కానీ ఇక్కడ డిలీట్ ఆప్షన్ అనేది ఎందుకు ఉంది అంటే సిస్టమ్ రీస్టోర్ పాయింట్ స్పేస్ అనేది కొంచెం మీ సిస్టమ్ లో స్టోరేజ్ చాలా తక్కువ ఉన్నప్పుడు, ఈ సిస్టమ్ రీస్టోర్ పాయింట్ లో స్టోరేజ్ ఎక్కువ ఉన్నప్పుడు టెంపరీగా ఈ రీస్టోర్ పాయింట్ లో ఉన్న డేటాను డిలీట్ చేసుకుంటే మీకు ఫ్రీ అనేది స్టోరేజ్ అనేది స్పేస్ అనేది ఫ్రీ అవుతుంది. దానివల్ల మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీ పని అయిపోయిన తర్వాత అన్వాంటెడ్ ఫైల్స్ అన్ని డిలీట్ చేసుకొని అప్పుడు మళ్ళీ మీరు ఇంకో ఫ్రెష్ గా రీస్టోర్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో అది కూడా దానికి కూడా ఈ రీస్టోర్ పాయింట్ డిలీషన్ అనేది ఉపయోగపడుతుంది. డ్రైవ్ ఆప్టిమైజేషన్ అనేది ఆన్ లో చేసుకోవాలా లేదా అనేది ఇక్కడ ఉంటుంది. డ్రైవ్ ఆప్టిమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీ హార్డ్ డిస్క్ లో ఏమైనా బ్యాడ్ సెక్టర్స్ ఉన్నా, హార్డ్ డిస్క్ లో ఏమైనా జంక్స్ ఉన్నా, హార్డ్ డిస్క్ లో ఏమైనా ఫిజికల్ గా ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా సరే ఇది మనకి క్లియర్ చేస్తుంది. స్టోరేజ్ సెన్స్ అంటే ఎవ్రీ 30 days కి ఎవ్రీ 20 days అనేది మన టెంపరరీ ఫైల్స్ అనేది క్లియర్ చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను స్టోరేజ్ సెన్స్ అనేది ఆన్ లో పెట్టాను. ఎవ్రీ 30 days కి డిఫాల్ట్ గా నా టెంపరరీ ఫైల్స్ అన్ని ఆటోమేటిక్ గా సిస్టమే డిలీట్ చేసేస్తుంది. నేను డిలీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీ 30 days కి సిస్టమే డిలీట్ చేసేస్తుంది. నేను ఇప్పుడు దాన్ని 14 days చేసుకున్నాను. ఎవ్రీ 14 days కి నా సిస్టమ్ టెంపరరీ ఫైల్స్ ని డిలీట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ రిపేర్ లో చూడండి, మోస్ట్ అడ్వాన్స్డ్ టూల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సిస్టమ్ లో కావాల్సిన చెక్ డిస్క్ అంటే డిస్క్ లో ఏమైనా ఎర్రర్ ఉన్నా, పెన్ డ్రైవ్ ఎర్రర్ ఉన్నా, సిస్టమ్ డిస్క్ లో ఏమైనా ఎర్రర్ ఉండి మీ సిస్టమ్ స్లో అయ్యి మాటికి హ్యాంగ్ అవుతున్నా, ఈ 3 సెట్టింగ్స్ ఓపెన్ చేసి స్కాన్ చేసి రిపేర్ చేసుకోండి. మీ సిస్టమ్ హ్యాంగ్ ప్రాబ్లమ్స్, సిస్టమ్ స్లో ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. మెమరీ డయాగ్నోస్టిక్స్ అంటే ర్యామ్ లో ఉన్న ఏమైనా ప్రాబ్లం ఉందా, ర్యామ్ ఏమైనా ఇబ్బంది పెడుతుందా, మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకొని ర్యామ్ ను కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిస్టమ్ అప్డేట్ అనేది డిఫాల్ట్ గా ఉండాలా, సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రమే రావాలా, మాన్యువల్ అప్డేట్స్ రావాలా, అసలు సిస్టమ్ అప్డేట్స్ వద్ద అనుకుంటున్నారా, మీరు ఇక్కడ నుండి కంట్రోల్ చేసుకోవచ్చు. డ్రైవర్స్ అప్డేట్ కూడా అప్డేట్ చేయాలా వద్ద అనేది కూడా మీరు ఇక్కడ నుండి కంట్రోల్ చేసుకోవచ్చు. డ్రైవర్స్ అప్డేట్, యాప్ అప్డేట్స్, స్లీపింగ్ పిల్, గ్రాఫిక్ కార్డ్ ని మీరు ఇక్కడ నుండి రీసెట్ చేసుకొని ఫ్లికరింగ్ ఇష్యూస్ ఉన్నా, ఫ్రీజింగ్ ఇష్యూస్ ఉన్నా మీరు ఇక్కడ సింపుల్ గా గ్రాఫిక్ డ్రైవర్స్ ని రీసెట్ చేసి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు. ఐకాన్ క్యాచీ అంటే ఒక్కోసారి మనం రాంగ్ అప్లికేషన్ ఎక్కిస్తూ ఉంటాం. ఇన్ కేస్ ఎమర్జెన్సీలో ఏదో ఒక ఎంఎస్ ఆఫీస్ తాలూకా ఒక ఫైల్ ని ఎవరో షేర్ చేశారు లింక్ ద్వారా, ఆ లింక్ ఓపెన్ చేయడం వల్ల మీకు కొన్ని యాప్స్ అనేవి ఇన్స్టాల్ అయిపోతాయి. ఇన్స్టెడ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ మీకు ఆ యాప్ లో వర్డ్ ఫైల్, ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అది మీరు నోటీస్ చేసి మళ్ళీ అన్ఇన్స్టాల్ చేస్తారు. కానీ అన్ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ ఎంఎస్ ఆఫీస్ ఫైల్ ఒక్కోసారి రీస్టోర్ అవ్వదు, ఐకాన్ రీస్టోర్ అవ్వదు, బ్లాంక్ గా ఐకాన్ లా కనిపిస్తుంది. ఎంఎస్ ఆఫీస్ ఫైల్ అన్ని బ్లాంక్ ఐకాన్స్ అయిపోతాయి. దానివల్ల మీకు వర్డ్ ఏది, ఎక్సెల్ ఏది, పవర్ పాయింట్ ఏది అనేది తెలుసుకోవడం కష్టం అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఈ ఐకాన్ క్యాచ్ రీబిల్డ్ చేస్తే మీకు ఐకాన్స్ అన్ని రీబిల్డ్ అయిపోయి సిస్టమ్ అంతా మళ్ళీ ఫ్రెష్ గా ఐకాన్స్ అన్ని వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ట్వీక్స్. ఈ ట్వీక్స్ లోని మెయిన్ చాలా సింపుల్ సెట్టింగ్స్ ఉంటాయండి. మీకు చాలా ఇంపార్టెంట్ అయిన సెట్టింగ్స్ అన్ని సింపుల్ గా ఇక్కడ ఉంటాయి. చూడండి, మీకు డెస్క్టాప్ మీద మై పీసీ అనే ఐకాన్ అవసరమా లేదా అనేది మీరు ఇక్కడ డిసైడ్ అవ్వచ్చు. మీరు కొంతమంది డెస్క్టాప్ క్లీన్ గా ఉండాలనుకుంటారండి, ఏ ఐకాన్లు వద్దు, డెస్క్టాప్ క్లీన్ గా ఉండాలనుకుంటారు. కానీ రీసైకిల్ బిన్ అనే ఐకాన్ డెస్క్టాప్ మీద ఉంటూనే ఉంటుంది. కానీ మనం దాన్ని కూడా ఇక్కడ నుండి డిజేబుల్ చేసుకోవచ్చు. వింజెట్స్ చాలా ఉండుంటే వాటిని కూడా డిజేబుల్ చేసుకోవచ్చు. అలాగే షాడో ఐకాన్, టైటిల్ షేక్ అన్ని మనం ఇక్కడ నుండి కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ వాల్ పేపర్ అయిన క్వాలిటీ కూడా మనం ఇక్కడ నుండి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టార్ట్ మెనూలో ఉన్న ఆటో సజెషన్స్ యాప్స్ అని ఇక్కడ నుండి నోటిఫికేషన్స్ కానీ, ఆటో సజెషన్ కానీ ఆన్ ఆఫ్ ఇక్కడ నుండి చేసుకోవచ్చు. తర్వాత ఫైల్ ఎక్స్ప్లోరర్ లోని సెట్టింగ్స్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. క్లాసిక్ ఇంటర్ఫేస్ కావాలా వద్దా, రీసైకిల్ బిన్ కావాలా వద్దా, ఎక్స్ప్లోరర్ లో రీసైకిల్ బిన్ ఐకాన్ కావాలా వద్దా, హోమ్ బటన్ కావాలా వద్దా, గ్యాలరీ కావాలా వద్దా అనేది మీరు ఇక్కడ నుండి సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రైవసీ సెట్టింగ్స్ లో మీరు ఈ సెట్టింగ్స్ అన్ని ఆఫ్ చేసుకొని మీ ప్రైవసీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లైక్ లొకేషన్ అనేది మీరు ల్యాప్టాప్ వాడితే లొకేషన్ ఎనేబుల్ చేసుకోండి. డెస్క్టాప్ కి అయితే లొకేషన్ అనేది అవసరం లేదు, ఎప్పుడు ఆల్వేస్ ఒకే ప్లేస్ లో ఉంటుంది కనుక డెస్క్టాప్ లో లొకేషన్ అనేది మనకి అంత యూస్ఫుల్ గా ఉండదు. కానీ ల్యాప్టాప్స్ లో ఐడెంటిఫై చేసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. సో అలాగే యాప్స్ టెలిమెట్రీ, యాప్స్ లాంచింగ్ ట్రాకింగ్, ఈ యాప్స్ లాంచింగ్ ట్రాకింగ్ అనేది తీసేస్తే మీరు యాప్స్ మిమ్మల్ని ట్రాక్ చేయకుండా ఉంటుంది. ఎర్రర్ రిపోర్ట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఎర్రర్ రిపోర్ట్స్ కంపెనీ వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది, పలానా సిస్టమ్ లో ఈ ఎర్రర్ వచ్చింది, సో ఈ ఎర్రర్ మీరు రిజాల్వ్ చేసుకోండి అని ఏ అప్లికేషన్ అయితే మ్యానుఫ్యాక్చర్ డెవలపర్ చేశారో వాళ్ళకే రిటర్న్ మెయిల్స్ వెళ్తూ ఉంటాయి.
అవి కూడా మీరు ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. లాక్ స్క్రీన్ లో కెమెరా వర్క్ చేయాలా లేదా, కెమెరా ఆన్ ఆఫ్ ఇండికేటర్ కావాలా వద్దా, ఆన్లైన్ స్పీచ్ రికగ్నైజేషన్ కావాలా వద్దా అనేది కూడా మీరు ఇక్కడ నుండి చేసుకోవచ్చు. నెక్స్ట్ యాడ్స్ చూసారా, సిస్టమ్ లో అప్పుడప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి యాడ్స్ ని కూడా మీరు ఇక్కడ నుండి ఆఫ్ చేసేసి యాడ్స్ ని కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిస్టమ్ సెట్టింగ్స్ లో క్లాక్ సెకండ్స్ తో పాటు చూపించాలా వద్దా, సిస్టమ్ సెట్టింగ్స్ లో క్లాక్ సెకండ్స్ తో పాటు చూపించాలా వద్దా, ఎండ్ టాస్క్ ఆప్షన్ కావాలా, క్లిప్ బోర్డ్ హిస్టరీ అవసరమా లేదా, మౌస్ యాక్సలరేషన్ ఎలా ఉండాలి, నెమ్లాక్ డిఫాల్ట్ ఆన్ లో ఉండాలా ఆఫ్ లో ఉండాలా, ఆల్ట్ ట్యాబ్ ఇంక్లూడ్ అనేది, ఆల్ట్ ట్యాబ్ అనేది రీసెంట్ 5 చూపించాలా, రీసెంట్ 3 చూపించాలా, అన్ని ట్యాబ్స్ చూపించాలా, మీరు ఆల్ట్ ట్యాబ్ క్లిక్ చేసినప్పుడు రీసెంట్ గా యూజ్ చేసిన ఫైల్స్ అన్ని చూపిస్తుంది. ఇలా అన్ని చూపించాలా లేదా ఓన్లీ 3 or 5 మ్యాక్స్ మా చూపించాలనే సెట్టింగ్స్ కూడా మీరు ఇక్కడ నుండి చేసుకోవచ్చు. సో ఈ సెట్టింగ్స్ అన్ని చేసుకొని సిస్టమ్ రీస్టార్ట్ చేసుకుంటే మీకు సిస్టమ్ అనేది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. చూసారా, ఇంత సింపుల్ టూల్ మన దగ్గరే ఉంది, అయినా సరే మనం నోటీస్ చేయలేదు. సిస్టమ్ సంబంధించిన హిడెన్ సెట్టింగ్స్ అన్ని ఇప్పుడు ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికి రిజల్ట్ ఏంటంటే ఫాస్ట్ బూట్ టైం ని మనం సెట్ చేసుకోవచ్చు, సిస్టమ్ ల్యాగ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు, బెటర్ కంట్రోలింగ్ అనేది ఇక్కడ నుండి చేసుకోవచ్చు. వితౌట్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్ ఒక సింపుల్ టూల్ తో మనం సెట్టింగ్స్ అన్ని చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ర్యాండమ్ సెట్టింగ్స్ చేంజ్ అనేది చేయకండి, అర్థం చేసుకొని అప్లై చేయండి. తెలియకపోతే సిస్టమ్ బిహేవియర్ చేంజ్ చేయొద్దు. మీకు ఏవైతే తెలుసో అవి మాత్రమే చేంజ్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అన్ని మనకి ఇక్కడ ఉంటాయి. అందుకని తెలిసిన సెట్టింగ్స్ మాత్రమే ఆన్ చేయండి, ఎటువంటి ప్రయోగాలు దీని మీద చేయకండి. అంతే. మీ విండోస్ లో హిడెన్ పవర్ ఆల్రెడీ ఉంది, మీరు జస్ట్ రైట్ టూల్ యూజ్ చేయాలంతే. మనకి విండోస్ అనేది రైట్ టూల్ కదా. సో మీకు ఇంకా హిడెన్ విండోస్ టూల్స్ కావాలంటే టూల్స్ అని కమెంట్ చేయండి. ఇలాంటి ఇంకా హిడెన్ టూల్స్ చాలా ఉన్నాయి, అవి 1 by 1 మనం నెక్స్ట్ వీడియోస్ లో చెప్పుకుందాం.